అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు కింగ్ అజెన్సీస్. అందరికి స్వామిలందరికీ నమస్తే అనమాట. ఈరోజు వచ్చేసి ఏంటంటే మన ఫస్ట్ టైం అయితే మాలేష్ అనమాట. కన్నస్వామి మా ఆకస్వామితో వాళ్ళ డాడీ గురుస్వామి మా దగ్గర నటరాజ స్వామి ఆధ్వర్యంలో మనకి ఈరోజు పీఠం జరిగింది అనమాట. ఈరోజు ఫస్ట్ టైం మాలేష్ వేసుకున్నాం, అట్లనే మాట్లాడబోతున్నాం. అట్లనే ఆ స్వామి ఆధ్వర్యంలో మన మణిగురు స్వామి పీఠం పెట్టించింది ఆ స్వామితోనే. ఇప్పుడు మా స్వామి మాట్లాడుతున్నాం. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః. ఈ అయ్యప్ప స్వామి దీక్ష అనేది చాలా పవిత్రమైనది. దీక్ష అనేది ఈ అయ్యప్ప స్వామి యొక్క దీక్షని ఈ చేసుకునే వాళ్ళంతా కూడా అంతకుముందు ఉన్న వాళ్ళ యొక్క సివిల్లో ఉన్నప్పుడు ఉన్న అలవాట్లని వాటన్నిటిని కూడా అందరికీ దానికి అంతా కూడా వేరే విధంగా ఉంటుంది. ఇదంతా కూడా ఈ దీక్ష తీసుకునే దగ్గర నుంచి మాట్లాడే విధానం దగ్గర నుంచి అంతా కూడా ముందర స్వామి, ప్రతిదానికి స్వామి. ఎవరితో మాట్లాడినా కూడా అది కాదు స్వామి, ఇది కాదు స్వామి, అట్లా స్వామి, ఇట్లా స్వామి, అంతే. స్వామి అనే రావాలి, వాళ్ళ పేర్లు పిలవకూడదు, ఇది చేయకూడదు. ఇట్లా ఈ మాలలో ఉన్నప్పుడు ఏమైనా మనకి వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా బాగా ఇదిగా సీరియస్గా ఉన్నా ఇటువంటి ఉన్నా కూడా దాన్ని కోపంగా ఇది వచ్చినా కూడా దాన్ని కూడా తమాయించుకొని నిమ్మలంగానే చెప్పి అవతల వాడు మనం రెచ్చగొడుతుంటే స్వామి సరైన స్వామి తర్వాత మాట్లాడదాం అని అవాయిడ్ చేసి మన పక్కకు వచ్చారు. అది మన సూర్యులలాగా ఈ మాల వేసుకొని దానిలాగా చేయకూడదు. అట్లాగే అన్ని పద్ధతులు అంతే. అట్లాగే దీన్ని పొద్దునే లేవాలి. సూర్యుడు ఉదయించే ముందే పూజ అయిపోవాలి. దీనికి సూర్యుడు ఉదయించే ముందే పూజ అయిపోవాలి. సాయంకాలం సూర్య అస్తమించగానే అక్కడి నుంచి చేసుకోవచ్చు. మీరు మీ యొక్క డ్యూటీలు బట్టి దాన్ని బట్టి అక్కడి నుంచి పూజలు చేసుకోవచ్చు. ఇంత కూడా ఈ పవిత్రమైన పూజను 41 రోజు దీక్ష చేయాలి. చాలామంది కూడా ఈ 10 రోజులని 12 రోజులని తర్వాత అర్ధమండలం అని ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళంతా కూడా చాలా ప్రవర్తిస్తున్నారు. ఇవంతా చేస్తున్నారు. అదంతా కూడా దీక్షలో భాగం కాదు. కమర్షియల్గా ఎవరికి వాళ్ళ సొంత వీలుగా దాన్ని మలుచుకొని చేస్తున్నారు. అయ్యప్ప స్వామి దీక్ష అంటే మీరు అయ్యప్ప స్వామి పుస్తకంలో ఉంటుంది, నేను చెప్పేదంతా కూడా దాంట్లో ఉంటుంది. అయ్యప్ప స్వామి దీక్ష అంటే కంపల్సరీ 41 రోజు అంటే మండలం అంటారు దాన్ని. 41 రోజులు చెయ్యాలి. 41 రోజు అయిపోయిన తర్వాత ఆ ఇరుముడిని తీసుకొని మనం అక్కడ ఇరుముడిని ఇచ్చేసిన తర్వాత కొంతమంది అక్కడ ఇరుముడి అయిపోయిన తర్వాత ఇక అక్కడి నుంచి ఇంకా మళ్ళీ కూడా ఎక్కడ పడితే అక్కడ హోటల్లో ఏ మసాలా అంటే ఇటువంటి ఇష్టం వచ్చినట్టు తినేస్తున్నారు. నేను 18 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిసారి నాది వెహికల్ ఇంతవరకు. ఈ వెహికల్లోనే వెళ్తూ కూడా ప్రతిసారి కూడా నేను వంట చేసుకోవడమే కానీ ఎక్కడా హోటల్లో ఇంతవరకు ఎక్కడా కూడా భయించలేదు. ఈ 18 సంవత్సరాలు, ఇది 19వ నేను చేసుకోవటము. అట్లా వెళ్ళి వచ్చేంత వరకు కొంతమంది ఏం చేస్తున్నారంటే మనం విడిగా తిరుపతికి వెళ్ళలేకపోతున్నాం కదా. తిరుపతి అంటే ఏంటి, అక్కడ మొక్కుబడి తీర్చడం, జుట్టు వేర్చడమే అని చెప్పినని ఎడితిరిగి పెంచాం కదా, ఎక్కడో కూడా జుట్లు ఇచ్చేయాలి కదా అని అక్కడికే వెళ్ళిపోయి ఆ వస్తు దీక్ష అంటే ఇంటే ఇక్కడ మన సన్నిధానం నుంచి మనం ఇరుముడు కట్టుకునేప్పుడు బయలుదేరే ముందు ఇరుముడు ఏ గుడిలో కట్టుకుంటామో అక్కడికి వెళ్ళేటప్పుడు ఇక్కడ పీఠం దగ్గర పీఠాన్ని కదిలించేసేసి వెళ్తారు. లేదు ఎవరైనా చూసేటట్లయితే అక్కడ దీపం పెట్టి అది వచ్చేంత వరకు అక్కడ దీపాన్ని మనం వచ్చేంత వరకు చూస్తూ ఉంటారు. అది పద్ధతి. అట్లా ఇక్కడి నుంచి మనం బయలుదేరి వెళ్ళిన తర్వాత ఇరుముడి కట్టుకున్న తర్వాత ఆ ఇరుముడిని నెత్తి పెట్టుకున్న తర్వాత వెళ్ళేటప్పుడు అంతా కూడా అట్లాగే వెళ్ళాలి. వెళ్ళేసిన ఇరుముడి చేసేసి మళ్ళీ అదే కాళ్ళతో అదే డ్రెస్సుతో అదే మాలతో ఇంట్లో అడుగు పెట్టాలి. ఇప్పుడు మీరు ఏమైనా వెహికల్ వెళ్ళినారంటే ముందరగా ఎవరైనా మీ సన్నిధానంలో వాళ్ళ ఇల్లు దగ్గరకు వచ్చిందనుకో, మీరు యాత్ర చేసి వస్తున్నారు అందరు కలిపి వెహికల్, వాళ్ళ ఇల్లు దగ్గరకు వచ్చింది. దగ్గరికి రాగానే మన ఇల్లు వచ్చింది, మా ఇంట్లో రండి ఒకసారి రండి అంటే వెళ్ళకూడదు. మీరు దీక్ష చేసిన ఆ కాళ్ళనంతా కూడా మీ ఇంట్లోకే అడుగు పెట్టాలి, మీ ఇళ్లలోకే వెళ్ళాలి. దగ్గరగా ఆ స్వామి వచ్చింది కదా, మనం ఇప్పుడు పూజ చేసుకుంది కదా అని చెప్పి ఆ స్వామి ఇంట్లో అడుగు పెడితే ఈ 40 రోజులు చేసిన దీక్ష అక్కడ దర్శనం చేసుకున్న దీక్ష పుణ్యం అంతా ఆ ఇంటికి వెళ్ళిపోతుంది. ఎవరిళ్ళకి వాళ్ళే వెళ్ళాలి. యాత్రకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లి దగ్గర కానీ లేదంటే గుడి దగ్గరికి వెళ్ళి పంతుల చేత మాల తీసిన తర్వాత అప్పుడే వెంట్రుకలు ఇవ్వాలి. చాలా మంది అట్లాగే చేస్తున్నారు. అక్కడ వెళ్ళిపోయి తిరుపతిలో వెంట్రుకలు ఇచ్చేసి వేరే కూర్చొని డబ్బులు ఇచ్చేసి మాల తీసేసేసి గుండి చేసుకుని వచ్చి బస్సులో కూర్చుంటున్నారు. ఇంటికి వెళ్ళాలి. సన్నిధానం కదిలించేస్తే రావక్కర్లేదు. కదిలించిపోతే సన్నిధానంకి వచ్చి ఇక్కడి నుంచి ఇంట్లో కడిగి పెట్టాలి. సన్నిధానంకి వచ్చి తర్వాత ఇంట్లోకి వెళ్ళాలి.
మీ ఇంట్లోకి వెళ్ళంగానే కూడా కాళ్ళు కడగకూడదు, వెళ్ళంగానే కాళ్ళు కడుగుతారు, కడగకూడదు. అదే కళ్ళతో బయట నుంచి ఎట్ట వెళ్ళావు, మట్టి కాళ్ళు ఎట్లున్నా సరే అదే కళ్ళతో ఇంట్లోకి వెళ్ళి ఒక 5 నిమిషాలు అక్కడ ఇల్లు అంతా కూడా అన్ని రౌండ్లు అంతా వేసేసి ఒక కుర్చీలో శుభ్రం చేసి ఉంటారు కదా, మీరు ఫోన్ చేస్తారు కదా మేము ఇంటికి వస్తున్నాం, ఒక కుర్చీలో కూర్చోవాలి. కూర్చొని ఒక 5 నిమిషాలు అయిపోయినాక ఆగి అప్పుడు తర్వాత కాదు. అట్లా కాకుండా బయట కట్టేసామంటే కొడితే పుణ్యం పోయిపోతుంది, అంతే బయట మన ఇంట్లోకి రాదు. అది చేయాల్సిన పద్ధతి. ఆ విధంగా ఇంటికి వచ్చిన తర్వాత మాల తీయాలి స్వాములు. అవంతా కూడా ఆ విధంగా చేసుకుంటే చాలా మందికి కూడా నిదర్శనాలు జరిగినాయి. ఇవి చేసుకుని నిష్ఠగా కనుక చేస్తే చాలా మందికి నిదర్శనాలు జరిగినాయి. అది ఎవరైనా చూస్తేటట్టయితే రోజు దాన్ని చూసుకోవాలి. అదే ఫోటోలు కదిలించేస్తే తీగిపోయినా ఏం కాదు, అన్ని కదిలించేసి వెళ్ళిపోతే ఇంక దీపం పెట్టక్కర్లేదు. మీరు వచ్చిన తర్వాత దాన్ని తీసేసుకోవచ్చు. లేదు మీరు వచ్చేంత వరకు కూడా ఉండాలి అనుకుంటే అక్కడ దీపం పెట్టేసి చూడమని ఇదంతా శుభ్రం చేసిన రోజు ఆ దీపాన్ని చూసుకోవాలి. అది అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః, అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః, హరిహర సుపుత్రాయ నమః, కరుణా సముద్రాయ నమః, నిజధీర గంభీర శబరీ గిరీశిఖర ఘనయోగ ముద్రాయ నమః, పరమాణు హృదయాంతరాడ స్థితానంద బ్రహ్మాండ రూపాయ నమః, అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః. పద్దెనిమిది పడిమెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి, ఇరుముడు స్పృశించి శుభమును చుదీపించి జన బృందముల చేర జగమేడు స్వామి, తన భక్తులను రీచు తప్పులకు తడబడి ఒక పక్క ఉరిగెన మోకారమూర్తి స్వాములందరూ తనకు సాయముడు కాగా ధీమంతుడై లేచే ఆ కన్య స్వామి, పట్టబంధము వీడి భక్తతతికై పరుగు పరుగున వచ్చే భూమిపైకి నరుడై, అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః. ఘోరకీకారణ్య సంసార యాత్రికుల శరణు ఘోషలు విని రోజు శబరీశ, పాపాలు దోషాలు ప్రక్షాళనము చేయు పంపాలని తీర ఎరుడే నివాస, నియమాల మాలతో సుగుణాల మెట్లపై నడిపించి కనిపించు అయ్యప్ప స్వామి, మకర సంక్రాంతి సజ్జోతి అందించి మహిమలను చూపించు మణికంఠ స్వామి, కర్మబంధము బాబు ధర్మశాస్త్ర కలిగీది తొలగించు భూతాధినేత, అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః.
ఆద్యంతరహితమో నీ విశ్వరూపం అజ్ఞానతిమిరమ్ము నడచు శుభదీపం ఈ నాలుగు దిక్కులు 14 భువనాలు పడిమెట్టుగా మారే ఇదో రూపం అమరులెల్లరూ చేయ అంత అభిషేకం నెరవేర్చుకో స్వామి నీరు సంకల్పం పదములకు రొక్కగా ఒక్కొక్క లోకం అందుకో నక్షత్ర పుష్పాభిషేకం పంపా నదీ తీర శంకాల ఆకార పాపాత్మ పరిమార్చు స్వామి రక్షించు స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప శంభు విష్ణు తనయ శరణమయ్యప్ప 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 స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప శరణం భగవతి శరణం దేవన్ పాదం దేవి పాదం భగవానే భగవతియే దేవనే దేవియే భగవాన్ శరణం భగవతి శరణం 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 అయ్యప్ప భగవాన్ శరణం భగవతి శరణం 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 అయ్యప్ప భగవతి శరణం భగవాన్ శరణం 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 అయ్యప్ప భగవతి శరణం భగవాన్ శరణం 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 అయ్యప్ప அகமும் குளிரவே அழைத்திடுவோமே சரணம் சரணம் ஐயப்பா அகமும் குளிரவே அழைத்திடுவோமே சரணம் சரணம் ஐயப்பா பகலும் இரவும் உன்னாமமே ஸ்மரணம் ஸ்மரணம் ஐயப்பா கரிமலை வாசா பாப விநாசா சரணம் சரணம் ஐயப்பா கரிமலை வாசா பாப விநாசா சரணம் சரணம் ஐயப்பா கருத்தினி வருவாய் கருணையை பொழிவாய் சரணம் சரணம் ஐயப்பா கருத்தினி வருவாய் கருணையை பொழிவாய் சரணம் சரணம் ஐயப்பா மகிஷி சங்காரா மதகஜ வாகன சரணம் சரணம் ஐயப்பா மகிஷி சங்காரா மதகஜ வாகன சரணம் சரணம் ஐயப்பா சுகுண விலாசா சுந்தர ரூபா சரணம் சரணம் ஐயப்பா சுகுண விலாசா சுந்தர ரூபா சரணம் சரணம் ஐயப்பா ஆறு வாரமே நோன்பிருந்தோம் பேரழகா உன்னை காண வந்தோம் ஐயப்பா